ఏపీ వెంకటేశ్వరరావు డీజీ ర్యాంకులో రిటైర్ అయినటువంటి ఈ ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తన కెరీర్లో కీలకమైన ప్రమోషన్లు, కీలకమైనటువంటి పోస్టింగ్స్ పొందింది వైఎస్ హయాంలోనే. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారి సొంత జిల్లా కడప ఉన్న రేంజ్ ఏదైతే ఉందో కర్నూలు రేంజ్, ఆ కర్నూలు రేంజ్కు డిఐజీగా తనని ప్రమోట్ చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే కర్నూలు రేంజ్, కడప కీలకమైన కడప రాజశేఖర వైఎస్ది ఆ రేంజ్ కిందే వస్తుంది. కర్నూలు రేంజ్ డిఐజీ అదొకటే అని కాదు. అప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరానికి జాయింట్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. కర్నూలు రేంజ్ డిఐజీ, హైదరాబాద్ జాయింట్ కమిషనర్, విశాఖ లాంటి ఏరియాకు ఐజీ. అప్పుడు వైఎస్ హయాంలోనే అది కూడా ప్రమోషన్. విశాఖ లాంటి నగరానికి ఐజీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పోస్టింగ్. అత్యంత కీలకమైనటువంటి తన కెరీర్లో అత్యంత కీలకమైనటువంటి పోస్టింగ్స్ అన్నీ కూడా వైఎస్ హయాంలోనే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తర్వాత గవర్నమెంట్లో ఏం చేశాయి, ఏపీఎస్పీ బెటాలియన్కి ఐజీ చేశారు. హైదరాబాద్ ఏపీఎస్పీ బెటాలియన్కి ఏపీ వెంకటేశ్వరరావు. నాన్ వోకల్ పోస్ట్ కదా అది, అవునా? 2014లో చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి రాష్ట్రం విభజింపబడిన తర్వాత, ఆ తర్వాత ఈయనకి ఇంటెలిజెన్స్ చీఫ్ రాగానే చాలా అలిగేషన్స్ ఎదుర్కొన్నారు. అప్పుడే 2016-17లోనే తీవ్రమైన అలిగేషన్. ఈయన మీద అప్పుడు ప్రతిపక్ష పార్టీ కంప్లైంట్ చేయని వ్యవస్థ లేదు, అందరికీ కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని, వైసీపీ నిర్వీర్యం చేసేకి కొనుగోలుకు పాల్పడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్లని, రకరకాలుగా. మీకు నాకు వాస్తవ పరిస్థితులు ఏంటో కొన్నే తెలిసి ఉండొచ్చు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి తను ఏమేమి చేశారన్న విషయాలు తెలియకుండా ఉంటాయా? ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రమేయం లేకుండానే 23 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ మారేశారా? మనం ఇవన్నీ ఏ కోణంలో చూడాలి? తీవ్ర అలిగేషన్స్ ఎదుర్కొన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై డిఫాల్ట్గానే ఆయన్ను పక్కన పెట్టేసిన తర్వాత కేసులని, విచారణ, సస్పెన్షన్ కొనసాగింది. అటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు తాజాగా ఒక ఖమ్మ సభలకు వెళ్ళి, ఖమ్మం మీటింగ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వాడు, వీడు, ఎదవ, ఆడు కూర్చున్న కుర్చీ కాలి గోడికి సరిపోడు ఎదవ, ఈడు విషపురుగు, వాడు, వీడు, ఎదవ, ఇంత దారుణమైన మాటలు మాట్లాడుకుంటూ మనందరం అంటే ఖమ్మంలో వాడిని మరోసారి ముఖ్యమంత్రి కానికుండా చేయాలి, వాడు నన్ను సస్పెండ్ చేశాడు, వాడు నాకు 6 నెలలు జీతం ఇవ్వలేదు, ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన తీవ్ర అలిగేషన్స్ ఎదుర్కొన్నారు కాబట్టి సస్పెండ్ చేసి కేసులు ఫైల్ చేశారేమో. ఒకరిని సస్పెండ్ చేస్తే వాడు, వీడు, ఎదవ 6 నెలలు జీతాలు ఇవ్వలేదంటే మరి ఇప్పుడు చంద్రబాబు సార్ హయాంలో ఎంతమంది ఐపీఎస్లను సస్పెండ్ చేశారు? ఒక హనీ ట్రాప్లో జైలుకు పోయించిన ఆమెను అడ్డు పెట్టుకొని 4 ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఐజీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, 4 వాళ్ళని తిట్లాలి. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, తనకి పోస్టింగ్ కూడా ఇవ్వలేము. మూలకైతే చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి, అంతా పక్కన పెట్టి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. 7 నెలలు దాటిపోయింది. సివిల్ స్టాఫర్ ముత్యాల రాజు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎంతమంది, ధనంజయ రెడ్డి, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టాలి? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఓపెన్ చేసిన వ్యక్తిని ఒక ఐపీఎస్ ఇలా మాట్లాడేది. మరి ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు వ్యవస్థలో ఉన్నప్పుడు పనిచేసి ఉంటారు? ఎంత నిష్పక్షపాతంగా వీళ్ళు పనిచేసి ఉంటారు? దారుణం ఏంటి అంటే, ఒక కమ్మ కుల మీటింగ్కి వెళ్ళి ఈయన జగన్ గారికి కులపిచ్చి ఉంది అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉంది సార్ చూడడానికి. ఒక కుల మీటింగ్కి వెళ్ళి ఇంకొకరికి కులపిచ్చి ఉంది అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మన కమ్మ వాళ్ళందరూ కానీ వాడిని రానికూడదు అని చెప్పి మాట్లాడుతూ వాడిని కులపిచ్చి ఉంది అంటున్నారు. అవ్వా, అసలు ఏం అద్భుతాలు చూస్తున్నాం ఆ ఏపీలో. నిజంగా వెళ్ళిండేదే కుల మీటింగ్కి, మన కులపోళ్ళందరూ వాడిని రానికుండా చూడాలంటారు, మళ్ళీ వాడి కులపిచ్చి ఉంది అంటారు ఈయన. ఎట్లా ఇలా మాట్లాడతారు? ఎంత దారుణమైన మాటలు ఇలానా? అలా ఖమ్మంలో పర్సంటేజ్ ఎంత అంటే వాళ్ళు ఒకటి ముఖ్యమంత్రి కానికుండా లేకపోతే ఒకటి ముఖ్యమంత్రి అయ్యేటట్లు, మరి మిగతా వాళ్ళకైనా అదే కులపిచ్చి ఉంటే కనీసం ఒక ఎమ్మెల్యేగానే గెలవగలుగుతారా? మిగతా వాళ్ళకైనా అదే కులపిచ్చి ఉంది అనుకుందాం, ఒక ఎమ్మెల్యేగానే గెలవగలుగుతారా? ఏమైనా అర్థం ఉందా?
కానీ మనం అడ్డుకోవాలంటే వాళ్ళ ధైర్యం ఏంటి? మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, మనోళ్ళు జ్యుడిషియరీలో ఉన్నారు, మనోళ్ళు వ్యవస్థలు కీలకం ఉన్నారు, మనోళ్ళు మీడియాలో ఉన్నారు, మనోళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మనకు అధికారం ఉన్నప్పుడు మనోళ్ళకు ఫుల్గా దంచి పెట్టేస్తారు కదా. మొత్తం మన చేతిలో ఉన్నాయి కదా. ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అని మనం స్ట్రెంత్ కదా, ఎవరినైనా ఆడించగలుగుతాం, మనం ఏమైనా చేయగలుగుతామనే ఆ ధైర్యం నుంచి వచ్చిన మాటలు అవి. వాళ్ళది ఎవరి అధికారం ఉంటే ఆ వర్గానికి కుప్పలు కుప్పలు మేలు, విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నారు, ఎవరినైనా కొనగలుగుతాం, వ్యవస్థల్లో పోగలిగారు, ఏమైనా చేయగలుగుతాం ధైర్యం. లేకపోతే ఇంత 140 పెట్టుకొని వాళ్ళ పర్సంటేజ్ ఎంత, మిగతా కులాలు అలానే ఫీల్ అయితే ఏంటి పరిస్థితి? ఒక డీజీ ర్యాంకులో రిటైర్ అయిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో పనిచేసిన వ్యక్తిని వాడు వీడు వెధవ ఒక కుల మీటింగ్ అటెండ్ అవ్వడం ఏంటి? ఆయన ఏంటి సార్ ఇవన్నీ? ఇంత దారుణమా? ఇలా ఎలా మాట్లాడగలుగుతారు? అద్భుతం సార్ నిజంగా మీరు.